హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు ప్లే జోన్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయేది మన ఫేవరెట్ సిఎస్. సో అదైతే కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. అండ్ మధ్యలో ఈవెంట్లు వచ్చినాయి. అండ్ నేనైతే స్పిన్ చేయలేను గైస్. యూ మేక్ ఏ యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దే. అండ్ ఏమైనా ఫ్రీగా ఇట్లా టాస్కులు చేస్తే బండిల్స్ ఆర్ ఇవేమైనా ఉంటే అవన్నీ నేను తీస్తాను ఆల్రెడీ. ఇది కూడా నాకు టాస్కులు కంప్లీట్ చేస్తేనే వచ్చిన బండిల్ ఇది. అండ్ ఇప్పుడైతే మనం గేమ్లోకి అయితే వచ్చేసాం. ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి సెకండ్ మ్యాచ్ గెలుస్తాం. ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. అక్కడ ఇక్కడ డైమండ్ వాళ్ళు అన్నారు. ఫాస్ట్కి వెళ్ళిపోదాం. అట్లీస్ట్ అక్కడ కొట్టాలి. వాయమ్మ ఛీ, నా షెట్ మనమైతే ఓడిపోతున్నాం అనుకుంటా ఇది. బట్ పోయింది ఒక్క రౌండ్. ఫస్ట్ రౌండ్ బాబు. అందరూ మైక్లో ఆపేయటం బెటర్. యా, మన వీడియోకి డిస్టర్బ్ కాకుండా ఉండేది. మీరు చెప్పండి గైస్, 1vs1 వీడియోస్ కావాలో లేదో అడగండి. నా కజిన్ బ్రదర్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కావాలంటే నేను 1vs1 ఆడతాను. ఉకంగా వేసుకొని వచ్చాడు కానీ చంపేసా. నేను చంపాలని లేదురా, కాకపోతే నీ దగ్గర ఉన్న కట్ట ఫా చంపేశాడు. డ్రాగన్ మార్చుకునే లోపు అంటే స్కార్ అయితే తొందరగా చంపచ్చు కదా అని స్కార్ తీసేలో నో ప్రాబ్లం. ఒక ఇల్లు కట్టేసి వచ్చాం. గెలవాలరా ఫస్ట్ మ్యాచ్ దేవుడికి. కమాన్, ముగ్గురు ఉన్నారా? ఎస్. చలో గైస్, సెకండ్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా మనమే గెలిచాము. అండ్ ఇప్పుడు మనం తీసుకోబోయే గన్ వచ్చేసి, ఎందుకు ఈ మధ్య థామ్సన్ అని ఈ గన్ను చాలా బాగా అలవాటు అయిపోయింది. అండ్ ఈ గన్ నాకు నచ్చింది కూడా. కటానా దొరికింది రో. నా దగ్గర ఇంకో అకౌంట్ ఉంది గైస్, స్లామ్ అని. ఆ అకౌంట్ ఏమో 2 years బ్యాక్ నుంచి ఉంది అకౌంట్ నాది. అది మర్చిపోయి రీసెంట్గా మమ్మీ జీమెయిల్ దాంట్లో నుంచి లాగిన్ అయ్యి చెప్తూ వచ్చింది అది. అందులో నాకు నచ్చింది ఒకే ఒకటి, అందులో కటానా స్కిన్ ఉంది. అంతే, ఇంకేం లేవు దాంట్లో. అయిపోయారా మీరు? రే నన్ను చంపకండి రా మీరు, మీ తొంపలదగా. ముగ్గురు అట్టే ఉన్నారు, నో ప్రాబ్లం. అది మావాడిని కొడతావరా బాటుగా. MP5 బోల్తే అటాక్ చేయండి రా. షేట్, అటువైపు పిల్లర్ ఉందేమో అనుకున్నా, బట్ పర్లా.
రెండు రెండు కిల్లులు అయితే కొట్టడం జరిగింది 2 రౌండ్లు సక్సెస్ఫుల్గా 3వ రౌండ్ కూడా మంది. అండ్ ఆర్మర్లు గట్టిగా కావాలి మనకి, గ్లూ వాల్స్ కూడా, మష్రూమ్ అండ్ దిస్ బాగా పడుతుంది కదా, ఒక బుల్లెట్కి 75 పడుతుంది ఈ గన్ను. అండ్ ఇప్పుడైతే మనం అనుకున్నట్టుగా ఫస్ట్ మ్యాచ్ గెలవబోతున్నాం. అండ్ సెకండ్ వచ్చేసి బిఆర్ ఆడతాం గైస్. ఐ నో నేను గెలవలేనని, బట్ అనుకుంటే కానీ ఇది ఏమున్నదిరా, అలా అనుకుంటే మాత్రం జరగదు గైస్. వీ షుడ్ డూ వెరీ హార్డ్. దానికి మనం ప్రయత్నించాలి. ఈ షెట్ వాళ్ళు బయటకు వస్తే ఓ నాకు కాదురా. అరే ఒక్కళ్ళు రండి నాకు రివైవ్ నాటికి. అరే రే గన్లు పోతాయి రా, రండిరా. అమ్మా అన్నయ్య వచ్చినాడు, వాడికి కిల్లు ఇవ్వకుండా ఉన్నాడు. రండిరా రే, ప్లీజ్ రా, రే ప్లీజ్ రా. చెప్పండి గైస్, 1vs1 ఆడమంటారా లేదంటే ఇలానే ర్యాంక్ పుష్ చేస్తాను, ఇలా కంటెంట్స్ కూడా ఆలోచిస్తున్నాను. మీరేం గేమ్స్ చెప్పమంటే గేమ్స్ కామెంట్లలో చెప్పండి ఆడతానంటే మీరేం చెప్పట్లా. మీరే కదా ఏదో ఒకటి చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఏదో ఒకటి చెప్పండి మీరు. ఓకే, ఏం గేమ్స్ ఆడాలా కామెంట్ తీసి. ఆ రోజు మైన్క్రాఫ్ట్ వీడియోలో కూడా అంతే, నేను చేసిన బిల్స్కి ఇమ్మన్నా, మీరేం దానికి అసలు అంత కష్టపడి చేసా, ఇంకా బిల్డ్ చేశాను అందులో నేను. అదేంది మీరు మాకు చూపించకుండా బిల్డ్ చేసి ఏం ప్రయోజనం అని మీరు అనుకోవచ్చు. మీరు నేను చేసే ఆ మైన్క్రాఫ్ట్ షార్ట్ వీడియోకి మీరు సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదు. నేను అంత బిల్డ్ చేసి అంత రికార్డ్ చేసి మీకు పెడితే మీరు అసలు సపోర్ట్ చేస్తారా అని చెప్తేనే కదా. సో ప్లీజ్, సరే తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు చచ్చిపోయాంగా. సో మీరు చెప్పండి, బిల్డ్ వీడియోస్ కానీ మైన్క్రాఫ్ట్కి సంబంధించి, లేదా ఇలా 1vs1 ఆర్ ర్యాంక్ పుష్, ఇవన్నీ మీరు నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసి మీకు పెట్టేయగలను. సో చెప్పండి, కామెంట్ బటన్ పక్కన ఏదో ఒకటి, ఏ గేమ్ అయినా, గ్రానీ, ఈ విలన్, ఇవన్నీ ఉన్నాయి. చూసారు ఆ గన్, చూసారు ఎలా పని చేసింది, వాడికి ఎంత వెళ్తుంది, అది సేవ్ చేసింది వాడిని. అరే లాస్ట్ రౌండ్ గెలిచేవాళ్ళం. ఓకే ఫ్లాష్ మ్యాన్, ఇట్స్ హ్యాపెన్స్. లాస్ట్ వాళ్ళకి 2 rounds, మనకి 1 round. దేవుడా ఖచ్చితంగా గెలవాలి. అండ్ నిన్న ఎంతమంది ఐపీఎల్ మ్యాచ్ చూసారు కామెంట్ చేయండి నాకు. అండ్ మీకు ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అండ్ ఫేవరెట్ ప్లేయర్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. అండ్ మనకి 7 subscribers అంటే వచ్చాడు. సో థ్యాంక్ యూ నిజంగా. అండ్ 10 subscribers రాగానే ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ప్లాన్ చేస్తాను. బికాస్ 10 subscribers, 1 subscriber రావటమే చాలా గ్రేట్ నా దృష్టిలో. అలాంటి 10 తెచ్చుకున్నానంటే ఇదంతా మీ సపోర్ట్ వల్లే గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్. నేను ఇక్కడ కొడతా ఉంటే వాళ్ళు అక్కడ రివైవ్ ఇస్తూ ఉండండి. ఓ షిట్, అమ్మ ఫస్ట్ ఎగ్జామ్ పడింది. అమ్మ దేవుడ సాయరం. సెకండ్ బయటికి రావాలి. వచ్చాడు. ఒరే నీ దొంపదగా ఇప్పుడే కదా అక్కడ ఉన్నాడు. ఒరే నాకు కనబడ్డాడు రా. ఇటే వెళ్ళాడు ఆడు. అమ్మయ్య డబల్ టేక్ డౌన్. ఎస్ గాయస్, బూయా. ఫైనల్స్గా అయితే బూయా అయితే కొట్టేసాం అనమాట. ఓకే, గుడ్ జాబ్. బూయా. మీరు చెప్పండి గైస్, నేను గిల్డ్ క్రియేట్ చేయను అవుతా. గిల్డ్ క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గిల్డ్ ట్రైల్స్ ఉంటాయి.
గిల్డ్ గిల్డ్ క్రియేట్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను. నేను రిక్వెస్ట్ పెడుతున్నా, వీడైతే రావట్లా. జాయిన్ అయిపోతాం. ఓకే ప్లీజ్ రా, జాయిన్ అన్న అవుతాను రా. ఇద్దరన్న టీంలో జాయిన్ అన్న అవుతారా రే. సర్లే వాళ్ళు ఇస్తాం, మనం ఏం చేయలేం. అండ్ ఇప్పుడైతే మనం బీఆర్కి అయితే అయిపోతాం ఫాస్ట్. ఎలా ఉందో బండిలు చెప్పండి ప్లీజ్. బాగుందా లే మార్చేయమంటారా? నెక్స్ట్ వీడియో కల్లా మార్చేయమంటే మార్చేస్తా, లేదంటే ఇదే ఉంచుతా. ఓకేనా? నెక్స్ట్ వీడియో 1vs1 ఆడమంటారా లేదంటే ర్యాంక్ పుష్ చేయమంటారా? యువర్ విష్ గైస్. కమాన్, కామెంట్ బటన్ ఉంది గైస్. ఎందుకు అది? మీ ఒపీనియన్ చెప్దామనే కామెంట్ చేసి చెప్పండి మీరు. కామెంట్ ముఖ్యం బిగలే, చెప్తున్నాను. కామెంట్ ఇంపార్టెంట్ రే. ఓ షీట్, ఇంకో 2 అయితే మనకి గుర్రం స్కిన్ వచ్చేదప్పా. అందులో బీఆర్కి వెళ్తాంగా. ఎంత బాగుందో చూడండి గుర్రం. పంచదార బొమ్మ గుర్రానికి బ్లూ పెయింట్ సేనమ్మ. ఎవరు వచ్చారా? కొన్నిసార్లు అంతే గైస్. ఇప్పుడైతే స్క్వాడ్ వచ్చింది. ఏ బ్రో, ట్విన్స్ బ్రో, మన ఇద్దరం ట్విన్స్ బ్రో. నీ హెయిర్ స్టైల్కి మాత్రమే బాగా రా. ట్విన్స్ రా మనం. ఓ సారీ, ట్విన్స్ కాదు. డ్రెస్ ఒకటైతే మాత్రం ట్విన్స్ అయిపోతాం. ఎక్కడ కొన్నావు బ్రో? రామచంద్ర ప్రదేశ్. సిల్క్ పంచులు, తెలుపు నా గుండెల్లో దింపుతున్నాడు గైస్ బాణాలు. నువ్వెందుకురా దింపేది? ఏ బ్రో, వావ్, యో మ్యాన్, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? చాలా బాగున్నావు. మన బెరమూడ మ్యాప్ ఇయ్యండి రా ప్లీజ్ రా రే. అట్లీస్ట్ అక్కడ పీక్ కన్నా వెళ్తాను. పీక్లో ఏంటంటే గైస్, అట్లీస్ట్ ఒక 4 కిల్లులన్నా చేస్తాను. ఇక్కడ ఇటు ఏమునిద్దో తెలీదు. బెర్ముడాలో మ్యాప్లో పీక్ ఎలానో ఇక్కడ టీవీ టవర్ కూడా అంతే. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ జనాలు ఉంటారు. సేమ్ పీక్ లాగే. పీక్ క్లాక్ టవర్ తర్వాత లాగా టీవీ టవరు. మరి పీక్ ఎలా? వేలు కావాలరా, వేలు బాగుండేది. అది ఎక్కువ రోజుల నుంచి అప్డేట్. బాబు ఎక్కడ తీసుకెళ్తాను? ఎవడరా ఫ్లాగ్? నంబర్ 2 యాడికి నాన్న? యాడికి రా రే? వావ్ నైస్. అసలు నేను నమ్ముకున్నాను చూసావా? మనం రా తోపులు రా మనం. అన్న అసలు దింపటం హైలైట్ తెలుసా? లెజెండరీస్ కెన్ ఓన్లీ డబుల్ వెక్టర్ జరిగింది. వాళ్ళతో వెళ్ళకపోవడమే మంచి పని అయింది. రెండ్రే బుల్లెట్స్ ముఖ్యం బిగిలే. యా థ్యాంక్స్. రెండ్రే దిగులు అయ్యో అండ్ గైస్ ఇప్పుడైతే అయిపోయింది అన్నమాట. నేను చెప్పా నీకు గన్నులు లేవు ఇప్పుడు. చూసావా? నీకు అర్థమవుతుందా నేను చెప్పింది? గన్ను లేకుండా తిరుగుగా ఉండాలి నువ్వు ఇప్పుడు. గుర్రం ఎత్తకండి గైస్. గుర్రం ఎక్కడుందో? గుర్రం కనపడుతుందా? గుర్రం కనపడితే మాత్రం నంబర్ 2కి డైల్ చేయండి. Pesamos మీరు మాయముసు లీని ఓసుకోమని ఓనాసు వచ్చిందా నౌమయాసు బాచి బావు దొరికాడు. అగ్గిపెట్టా. ఓ సారీ, వీళ్ళని చూసి సుఖంగా అనుకున్నా కదరా. ఇక్కడ నుంచి వెళ్తాం గైస్. అక్కడ ఏదో గొడవ అవుతుంది, దూరేద్దాం. ఓ నా సారీ అన్న. ఏం పాపం చేశాను రా, అనవసరంగా వచ్చా.
అటు నుంచి ఓ వా స్క్వాడ్ ఉంది ఈడ తెలుసా మీకు? ఏమి తప్పు చేశాను? మై గాడ్, హైలైట్ ఏంటంటే నెంబర్ 3 బతికాడు. అరే అరే సిఎస్ గెలిచానన్న హ్యాపీనెస్ కూడా లేకుండా చేశా. వీడు అరే కొంచెం బతుకుతే ముగ్గురం బతుకుతాం. ఒక స్నైపర్ ఎందుకురా రష్కి? అఫ్కోర్స్ ఆడొచ్చు కానీ బాగా ఉండాలి. నువ్వు ఏడ కాళ్ళకి గోడలకు కూడా కాళ్ళకు కూడా కొట్టట్లా నువ్వు. ఎనీవేస్ పక్క నుంచి దిగుదాం. వాళ్ళైతే నన్ను చూసుంటారు అని చెక్కుతున్నారు కూడా నన్ను. ఆల్రెడీ డబుల్ వెక్టర్ అయితే దొరికింది నాకు. సావే దరిద్రుడా. అమ్మా బతికిపోయా. అమ్మో అమ్మో అమ్మో, పసిపిల్లని చేసుకొని ఆడుకుంటారు. సారీ బ్రో, నిన్ను కాదు బ్రో. ఓకే బ్రో, హ్యావ్ ఎ నైస్ డే. రివైవ్ మీ ఎట్టయితే అట్లా. బోయా కాదు, 40 మంది బోయా అంటేనే గుండెలో దడవస్తుంది. ఎట్లీస్ట్ హాఫ్ మ్యాచ్ దాకా వెళ్తాం గీస్. హాఫ్ మ్యాచ్ రివైవ్ అయ్యాను రా. ఏం పాపం చేసా? వీడి దగ్గరలోనే షాప్ ఉంది మళ్ళీ. బాబు అదిగో అక్కడే వెళ్ళి బట్టన్ నొక్కే అంతే. నువ్వు నాకు ఇవ్వాలి. ఇద్దరికి ఇచ్చాడులే. ఈడే దిగేద్దాం. అమ్మా 2 సార్లు అయిన తర్వాత మళ్ళీ వచ్చాం. ఐమ్ సారీ. ఎక్కడికమ్మా? ఎక్కడికి గన్నులు లేకుండా వెళ్ళకూడదు. వాళ్ళు డబుల్ వెక్టర్ నన్ను నదలట్లా. ఎందుకో నేను అంత ప్రేమకి ఇస్తే డబుల్ వెక్టర్కి. చూసారా, నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ మళ్ళీ వస్తుంది. అలా నేను ఉంచుకుంటే పప్పులో కాలేసినట్టే. శుభ్రంగా ఏంపి తీసుకుందాం. అండ్ నాకు కావాల్సింది థామ్సన్ బాబు ఎక్కడున్నావు? అండ్ మెయిన్ ఈ బుల్లెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్ మనకి యూఎంపీకి. థామ్సన్ బాబు ఎక్కడ కీ తీసుకుందాం గైస్ సరదాగా. డబ్బులు ఫైనల్గా అయితే కీ తీసుకుందాం. ఇక్కడ దగ్గరలో ఇదైతే ఉంది. ఓ మై గాడ్, ఇక్కడే ఉన్నాడు. వాటర్ వాడు ఈడే ఉన్నాడు గైస్. అట్టే వెళ్తున్నాడు. కిల్ కొట్టుకొని వెళ్దాం, ఎందుకంటే ఒక కిల్లే ఉంది. అలాగే మందికి యూఎంపీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కనపడ్డాడు గొర్రెబిడ్డ. అబ్బా కిల్లు దొబ్బేసాడు. అంటే వాడితే నేను దొబ్బేసాను అనుకో, అది వేరే విషయం. మంచి వెహికల్ దొరికితే బాగుంది. అండ్ యూఎంపీతో లాంగ్ కొట్టాను. అది ఫైనల్గా అయితే కార్ దొరికింది. కార్ తీసుకున్నాను. పరిగెత్తుంది జీప్. నేనని ఆమ్లెట్ అమ్మ ఆమ్లెట్లు. వేడి పెనం మీద ఆమ్లెట్లు అయిపోతున్నాను. రండమ్మ రండి. గుడ్డులు లేకుండా ఆమ్లెట్ ఏందని ఆలోచించవచ్చు మీరు. వేసేది వాళ్ళ తలకాయలతోనే. సారీ గైస్, డ్రైవింగ్ లైసెన్స్ అందుకే రాలా నాకు ఇంకా. ఏమో గైస్, ఇంతే వేసుకొని ఒకసారి వెళ్ళా. దేశీ నోరి చూసారా? కొద్దిగా వెనక్కి మేకింగ్ స్టన్స్. మాస్టర్ ట్రక్. ఇందులో నా స్కిన్ ఉంది. ఆగరాలే వచ్చేస్తున్నా. తాళం తీయాలమ్మా. తాళం నాన్ ద స్కిన్. ఫాస్ట్గా. అమ్మ థామ్సన్ ఎక్సా? నీకోసమే తీసింది. నువ్వే ఉన్నావు. థ్యాంక్స్ రే. ఐ లవ్ యూ రాజా. అన్లిమిటెడ్ బుల్లెట్స్.
ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మీరు. ఇంతకన్నా ఎవరన్నా ఏమైనా కోరుకుంటారా? మంచి పని అయింది ఇక్కడికి వచ్చి. కమాన్ మాస్టర్ డక్ స్కిన్ తీసిన తర్వాత అరే స్కిన్ ఉంది కదా నాకు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈసారి ఎట్లయితే అట్లా గైస్. మళ్ళీ బియ్యాలే తెస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎవడో కనపడ్డాడు ఎప్పుడే నాకు ఈడ కదా గైస్. సో యూ అన్ఎడ్యుకేటెడ్ బాయ్. అవ్వా వాటరే ముఖం తీసుకున్నాడు. రే 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 నేను కాల్చేస్తా, నాకు దాంతో పనిలే. దారా పక్కన కూర్చో. పారిపోతున్నాడు ఈసాడు. చీ ఓ ఐఎమ్ సారీ. అరే మిమ్మల్ని నేనేం పాపం చేశాను రా? అలా కాల్చారు మీ దుంపల దగ్గర. ఓ షిట్, ఐఎమ్ సారీ బ్రో, ఐఎమ్ సారీ. నేను వెళ్ళిపోతున్నా. వా మీరు చూసారు కదా చుట్టూ ఇన్నీసే బ్లూ వాళ్ళు. మ్యాప్ చూడండి అసలు. నాకు అనవసరంగా దిగా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే కిల్ కోసం మనం దిక్కూడదు. అలానే కిల్లులు కొట్టాలి. ఏం మాట్లాడుతున్నాను నాకన్నా అర్థమవుతుందా? అండ్ ఇంకా ముగ్గురు ఉన్నారు గైస్ మన టీంలో. నో ప్రాబ్లం. 22 హాఫ్ మ్యాచ్ వరకు వచ్చేసాం అనుకున్నట్టే. దీనికి మించి ముందుకు వెళ్తుందనే నమ్మకం నాకు లేదు. వచ్చారయ్యా అక్కే కుక్కని కాల్చారు. అక్క కాదు, ఏం కాల్చారా చుట్టూ తిప్పి. ఇందాక కియాకే తప్పించుకుంది, మళ్ళీ వచ్చింది ఎందుకో. రే వెళ్ళి మరీ చేస్తున్నారు కదరా మీ దుంపల దగ్గర. నంబర్తి ఏం చేస్తున్నాడు? వచ్చాడు మా వాడు వచ్చాడు. టీం చేసాడు ఒక్క కిల్లు కొట్టి. ఊరు అక్కడ ఎవడో లూట్ చేస్తున్నాడు. లూట్ తెక్కి అనుకున్నట్టుగానే ఓడిపోయాం ఫైనల్గా గైస్. సిఎస్ అయితే గెలిచాం, బిఆర్ ఓడిపోయాం. సో నెక్స్ట్ వీడియోలో 1 vs 1 కానీ లేదా బిఆర్లో నా మాస్టర్ ట్రక్ స్కిన్ చూపిస్తా. మీరు నమ్మరు, నేను చూపిస్తాను ఆగండి. నాకు మాస్టర్ ట్రక్ స్కిన్ ఉంది. ఐ షో యూ. ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. వేరీ స్కార్స్ సారీ ఇందులోనే ఉంటుంది అది. నేను ముందు కరెక్టే తీసా. వెహికల్స్ కమాన్. ఇదిగో మాస్టర్ ట్రక్. సారీ డౌన్లోడ్ అవ్వాలి అమ్మా. సో ఇదే గైస్ వాళ్ళ వీడియో వచ్చేసి. చెప్పండి ఎలా ఉంది ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో 1 vs 1 లేదంటే బిఆర్లో దీన్ని వేసుకొని తిరగమంటారా? కామెంట్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please like, share and subscribe. I'll see you in the next one.